ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుత్తే సతి ఫలయా బ్రహ్మ హరియరాయ దిర్గుణాత్ సర్వగమతిగామి దర్శా దత్తాత్రేయం సంతిని సిద్ధి కురు 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 స్వ కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు జాయ్ కొండ దేవత. ఓం శ్రీ మాత్రే నమ, శ్రీ సమ్మక్కాయ నమ, శ్రీ సారలమ్మాయ నమ. వృశ్చిక రాశి ఫలితాలు 2026 జనవరి నుండి డిసెంబర్ వరకు వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, మరి ఈ సంవత్సరం పాటున ఎలా ఉంది జాతక యోగము, మరి వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఏమిటి అనేది మనం ఇప్పుడు చెప్పబోతున్నాము. అదృష్టము, జీవితము, స్థానము, పూజ, పునస్కారము. కానీ వాళ్ళకి చిన్న వయసు నుంచి చాలా వరకు చాలా కష్టపడుతూనే ఉంటారు. కానీ 10 మందిలో మంచి పేరు, గౌరవం, అభిమానం సంపాదించుకుంటారు. కాబట్టి వాళ్ళ కొడుకుల నుంచి కానీ, వాళ్ళ బిడ్డల నుంచి కానీ, వాళ్ళ మనవరాల నుంచి కానీ కొన్ని సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు చాలా కనబడుతున్నాయి. ఎక్కడో పెద్ద స్థాయిలో నిలబడవలసిన వాళ్ళు కూడా వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే దిష్టి ప్రభావము, గ్రహ ప్రభావము, ఆ ఎఫెక్ట్ వల్ల ఏదో ఒక పెద్ద స్థాయిలో నిలబడవలసిన వాళ్ళు కూడా ఆటోమేటిక్గా టక్కని పడిపోయి వచ్చి రోడ్డు మీద పడిపోతుంటారు. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటారు, కోర్టు చుట్టూ తిరుగుతుంటారు, పెద్ద మనుషులు అమ్మడి తిరుగుతుంటారు. ఒక గ్రామ ప్రెసిడెంట్లు గ్రామంలో ఉండవలసిన వాళ్ళకి ఆ గ్రామంలో ఒకటి కాకపోతే ఒకటి భూమి గురించో, ఇల్లు గురించో, తమ్ముడు గురించో, అన్న గురించో లేనిపోయిన సమస్యలు కొన్ని వస్తుంటాయి. ఒకటి బాగుందరా అంటే, ఒక 3 నెలలు బాగున్నామరా అంటే 4వ నెల కల్లా ఏదో ఒకటి వచ్చి పడిపోతుంటుంది. ఇంట్లో మనశ్శాంతి ఉండదు, ఇంట్లో ప్రశాంతత ఉండదు, ఇంట్లో ఆరోగ్యాలు కొన్ని బాగోవు. మరి వీళ్ళ మీద ఏదో మంత్రకట్టు కట్టారు, ఏదో శాతబడి చేశారు అనేట్టుగా చాలామంది అనుకుంటుంటారు. స్వామి, మరి మీ కుటుంబంలో ఇలా జరుగుతుంది, మీకు ఏమన్నా పూజలు ఏమైనా చేయించారేమో, మీకు ఏమైనా శాతబడి ఏమైనా చేయించారో అని అనుకుంటుంటారు. కానీ శాతబడి కాదు, అది జరిగింది. మీ మీద ఉండాల్సిన నరదిష్టి ప్రభావము, ఆ నరదిష్టి ప్రభావం వలన మీరు ఎంత కష్టపడ్డా అభివృద్ధి రాకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, లక్ష్మి నిలబడుకోకుండా, ఏ పని చేసినా ముందుకు రాకోకుండా, ఏ కార్యక్రమం చేసినా జయప్రదం కాకోకుండా, లక్ష్మమ్మోరు మీ చేతిలో నిలబడుకోకుండా ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతుంటుంది. ఆ సమస్యల వలన మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఇబ్బందులతో పోరాటం అనేది చేస్తుంటారు. మరి మీరు చేసే పనులు, చేయాల్సిన కార్యక్రమాలు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికి చెప్పి చేయొద్దండి. మీ మీద ఉండాల్సిన 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. దానివల్ల ఇప్పుడు మీకు గురుదశ ప్రారంభం కాబోతుంది. ఆ గురుదశ ప్రారంభం అయిందిరా అంటే మీరు యథావిధిగా స్టాండర్డ్గా నిలబడిపోతారు. ఆ గురుదశలో మీరు చేయాల్సిన కొన్ని నియమాలు, కొన్ని నిష్టలు కొన్ని ఉంటాయి. అవి మీరు పాటించాలి. అవి మీరు పాటించుకోకుండా ఎవరు చెప్పితే వాళ్ళ ప్రకారంగా వాళ్ళ మాట వినటం, ఏదంటే అది చేసుకోవటం, మరి మీకు నచ్చని కళ్యాణాలు చేసుకోవటం, నచ్చని బిల్డింగులు కానీ, ఇళ్ళు కానీ, నచ్చని వ్యాపారాలు కానీ, నచ్చని బిజినెస్లు కానీ కొన్ని చేయటం, దీనివల్ల ఎన్నో సమస్యలు మీకు ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి తొందరపాటు లేకోకుండా నిదానమే ప్రధానంగా ఉండాలంటే అన్నిటికీ మెయిన్ కారణం ఏమిటంటే అంటే భగవంతుడు అనుగ్రహం అనేది మీకు చాలా వరకు కావాలి. ఆ భగవంతుడు అనుగ్రహం అనేది మీకు కావాలంటే వాయుపుత్ర, శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీరామ భక్తుడు, శ్రీ ఆంజనేయ స్వామిని పూజాబలం చేయాలి. మీరు ఆ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ 101 తమలపాకుతోని స్వామికి అభిషేకం చేయించి అట్లా 9 వారాల పాటు చేయాలి. 9 వారాలలో 8 వారాలు ఆకు పూజ చేయాలి. 1 వారం వరకు ఆయనకి ఇష్టమైంది వడమాల అంటారు. ఆ వడమాలతోని 101 వడమాలని ఆ స్వామి మెడలో వేసి అక్కడ పూజా బలం చేసినట్టుకైతే
ఆ వాయుపుత్ర ఆ అనుగ్రహం అనేది మీకు ఆ ఆంజనేయ స్వామి అష్ట కష్ట దరిద్ర దోష నివారణ శక్తులు కానీ భూతాలను కానీ కర్మ కానీ ఎలాంటి దోషాలు కానీ తొలగిపోనిస్తాడు. మీరు చేయాల్సింది స్వయంభుగా నిలిచిన ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఈ విధంగా మీరు పూజాబలం చేసినట్టుకైతే మీకు మంచి జరుగుతుంది. మరి దాంతోపాటు మరి మీ కుటుంబంలో ఒకరి మాట ఒకరికి అండర్స్టాండింగ్ లేదు, అన్నదమ్ముల నుంచి కానీ అక్క చెల్లెల నుంచి కానీ కుటుంబంలో కానీ ఒకరి మాట ఒకరికి అండర్స్టాండింగ్ లేకోకుండా ఉండడం కానీ ఇలాంటి కొన్ని సంఘటనలు మీకు ఎదురవుతుంటాయి. మరి దాని నుంచి కానీ మీకు బంధుమిత్రుల్లో కానీ స్నేహితులలో కానీ ఏదో ఒక సమస్య అనేది వచ్చి పడిపోతుంటుంది. ఆ సమస్యలు అన్నిటికీ మీకు తొలగిపోవాలంటే మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ సంధ్య ఉన్నారు కాబట్టి మీరు చేయాల్సిన పూజాబలం మెయిన్గా ఆ దైవ అనుగ్రహాన్ని ఎక్కువగా మీరు పొందాలి. ఆ దైవ అనుగ్రహాన్ని మీరు పొందిన తర్వాత మరి మీరు ఎక్కడెక్కడో పోయి పూజలు పునస్కారాలు చేసి జ్యోతిష్యాలు చెప్పించుకొని ఎన్నో హోమాలు చేసుకున్నా కూడా మీకు ఏది కాకోకుండా ఉందనుకోండి, తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించాలి. మాకు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మెయిన్గా మీ ఇంట్లో ఏముంది, మీ పిల్లలు చదివే చదువు మీద ఏముంది, మరి మీ పిల్లలు వాళ్ళు ప్రేమించే వాళ్ళ నుంచి ఎలాంటి ఎఫెక్టులు రాబోతున్నాయి, వాళ్ళు చేసే కాలేజీ నుంచి ఎలాంటి ఎఫెక్టులు రాబోతున్నాయి, వాళ్ళు చేసే ఉద్యోగ విశేషాలలో ఎందుకు డిస్టర్బెంట్ అవుతుంది, మరి మీరు చేసే వ్యవసాయంలో ఎందుకు మనశ్శాంతి లేకుండా అయిపోతుంది, మరి ఇంట్లో కూడా మీకు మనశ్శాంతి ఎందుకు ఉండలేదు అని మీరు తెలుసుకోవాలనుకునేట్టుకైతే మీరు ఎక్కడెక్కడో పోయి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకొని బాధపడుతూ ఉన్నారా, తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించాలి. మరి మీరు చేయాల్సిన పూజా బలం శ్రీ ఆంజనేయ స్వామితో పాటు శ్రీ కాలభైరవ పూజా బలం అనేది మీరు చేయాలి. మరి ఆ కాలభైరవ పూజా బలం మీరు చేయాలంటే మీకు దగ్గరలో ఉండాల్సిన కాలభైరవ గుడికి వెళ్ళి మీరు తలస్నానం చేసి అక్కడ పోయేటప్పుడు ఒక గుమ్మడికాయ, ఒక కొబ్బరికాయ, పసుపు, కుంకుమ ఇవన్నీ మీరు తీసుకొని వెళ్ళి ఆ గుమ్మడికాయని మధ్యలో కట్ చేసి లోన ఉండాల్సిన గూజుని తీసి దాంట్లో నూనె పోసి కింద ఉప్పు మామూలుగా పోసి కుప్ప మాదిరిగా పోసి 2 కుప్పలు పోసి దాన్ని ఎలా అని ఆ కుప్ప మీద ఇది పెట్టేసి అక్కడ జ్యోతి వెలిగించాలి. జ్యోతి వెలిగించి 21 సారి ఓం కాలభైరవాయ నమః అని ఇద్దరు భార్యాభర్తలు మనస్ఫూర్తిగా అనుకొని ఆ జ్యోతులు వెలిగించినట్టుగైతే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది, మనశ్శాంతిగా ఉంటుంది, లక్ష్మి నిలబడుతుంది. మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.